యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘం సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘంలోని దుకాణదారులకు దేవస్థానం దుకాణాలు మంజూరు చేయడానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య కొండపైన వర్తక సంఘం నుండి డబ్బులు డిమాండ్ చేశాడని వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. వర్తక సంఘం సభ్యులు కొండపైన దుకాణదారులు దుకాణాల విషయంలో తమను ఎవరు డబ్బులు డిమాండ్ చేయలేదని పేర్కొన్నారు. తాము ఎవరికి డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో తాము కోల్పోయిన షాపులను తిరిగి ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరడంతో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఇచ్చిన హామీ మేరకు దుకాణాల మంజూరు చేయడానికి మాత్రమే ఎమ్మెల్యేను సంప్రదించామన్నారు. అందులో భాగంగానే తమకు దుకాణాలు మంజూరు చేయించడానికి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రయత్నం చేస్తున్నాడన్నారు. గత ప్రభుత్వం కొండపైన దుకాణదారులకు సహకరించిన మాదిరిగానే ఈ ప్రభుత్వం తమకు సహకరిస్తుందని పేర్కొన్నారు. తమను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు. వందల మంది జీవనోపాధికి ఆధారమైన దుకాణాల విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ రోజు యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘం అధ్యక్షుడిగా పత్రికా సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము యాదగిరిగుట్ట కొండపైన గత 50 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాం. అప్పటి నుంచి సాగిస్తుంటాం. మన గతంలో మన యాదాద్రి అభివృద్ధి దృష్ట్యా కొండపైన దుకాణాలన్నింటినీ అభివృద్ధి తీయడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరినీ ప్రగతి భవన్ నిర్మించి మేము 112 దుకాణాలు కొండపైన నిర్మించి టెండర్ లేకుండా మీకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అయిన తర్వాత పుట్ట మీద షాపులు లేకుండా ఇవ్వకపోతే మళ్ళా మేము వర్తక సంఘం వాళ్ళము ఒక 45-50 రోజులు కమాన్ కాడ దీక్ష చేయడం జరిగింది. అప్పుడు అందరు ఆ క్రమంలో మళ్ళీ అదే గవర్నమెంట్ మన 10 షాపులు కొండపైన ఇచ్చి సహజనం చేసుకోమని చెప్తే మేము నడిపించుకుంటూ పోతున్నాం. 112 దుకాణాల కిరాయి ఈ 10 దుకాణాల మీద కట్టుకుంటూ మేము 112 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాం. అలాంటి జరుగుతున్న నేపథ్యంలో ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మేము ఏ గవర్నమెంట్ ఉన్నా మేము పుట్ట మీద వ్యాపారం చేసుకొని బతుకుటోళ్ళం కానీ రాజకీయం చేసుకొని బతుకుటోళ్ళం కాదు. మేము ప్రతి ఒక్క ఏ అధికారి ఉన్నా ఏ ప్రభుత్వం అధికారి ఉన్నా ప్రతి ఒక్క ప్రభుత్వం దగ్గర పోయి మా బాధలు మా విన్నపాలు మేము 112 దుకాణాలు గతంలో ఉన్నప్పుడు మా షాపులు మాకు అవకాశం కల్పించండి అని ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం దగ్గర కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా అడగడం జరిగింది. అయితే మన ఎమ్మెల్యే గారు పుట్ట మీద ఈ 112 దుకాణాల అవకాశం ఉన్నా లేకున్నా మీకు ఇంకో 10-15 షాపులు ఒక అవకాశం ఉంటే కల్పిస్తా అని మాకు హామీ ఇచ్చారు. హామీ ప్రకారమే మేము ఆయనను గవర్నమెంట్ తరఫున పోయి మేము అందరి సంఘం తరఫున పోయి కలవడం జరుగుతుంది. అంతేగాని మేము ఇప్పుడు కానీ ఎప్పటికి ఎవరికి ఎలాంటి పైసలు ఇవ్వలేదు. ₹1 కూడా ఎవరికి మేము ఇవ్వలేదు. మేము ఏదో డబ్బులు లక్షలు వసూలు చేసి ఎమ్మెల్యేకి ఇస్తున్నాం అన్నట్టు మమ్మల్ని కావాలని రాజకీయాల్లో రాగుతుండ్రు. మీ దగ్గరికి దయచేసి నమస్కారం చేసి చెప్తున్నా, మేము ఎవరి దగ్గర పైసలు తీసుకుంటలేము, ఎవరికి పైసలు ఇస్తలేము. మేము ఓన్లీ వ్యాపారం చేసుకుని బతికేటోళ్ళము. మమ్మల్ని మీ రాజకీయాలకు మమ్మల్ని బంద్ చేయకండి. ఏ ప్రభుత్వం ఉన్నా మీరు మాకు సాయం చేసిరు. మేము గత 50 ఏళ్ళ నుంచి మేము కొండపైన వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నాం. మమ్మల్ని అలాగే ఉండనియండి. ఈ షాపులలో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అందరూ ఒక సంఘం ఏర్పడి మేము మా బ్రతుకు కోసం మేము కొట్లాడుతున్నాం తప్పితే మేము ఏ గవర్నమెంట్ ఉన్నా మేము పోతాం అడుగుతాం. మాకు షాపులు కావాలని మేము ఈ 110 దుకాణాలు కిరాయి 10 షాపులు మేము కడుతున్నాం సార్, మాకు వెళ్తలేదు, ఇంతమంది చేస్తున్నాం, మేము బ్రతకలేకపోతున్నామని మేము విన్నవించుకుంటున్నాం. మీకు అవకాశం ఉంటే చేస్తా అని చెప్పిండు. దాన్ని కూడా మీరు రాజకీయం చేసి మీ రాజకీయాలకు మమ్మల్ని లాగకండి. దయచేసి మరొకసారి మీకు విన్నవించి చెప్తున్నాను, మీ రాజకీయాలకు మమ్మల్ని లాగకండి. గతంలో మన బీఆర్ఎస్ లీడర్లు మీకు అందరికీ తెలుసు, మీ పత్రిక విషయంలో తెలుసు. మన మహేందర్ రెడ్డి గారే అన్నారు ఏదో మేము పైసలు వసూలు చేస్తున్నాం అని చెప్పారు కనుక అవన్నీ మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. మా వర్తక సంఘం నుంచి ₹1 ఎవరికి లేదు. మీరు అంటారు కదా, అది వీరభద్ర స్వామి గుడి కాడికి వచ్చి ప్రమాణం చేయమని చేస్తాము, ఇంకా ఏ గుడి కాడికి వచ్చి ప్రమాణం చేయమని చేస్తాము. మేము మాత్రం ఎవరికి ₹1 ఇవ్వలేదు.
ఓన్లీ మా బ్రతుకు కోసం మేము కొట్లాడుతున్నాం, మాకు షాప్లో కావాలని కొట్లాడుతున్నాం. మేము కొత్త దుకాణాలు ఏమి ఇవ్వమంటలేవు. మా 112 దుకాణాలనే మాకు అవకాశం కల్పిమని అడుగుతున్నాం, కానీ కొత్త దుకాణాలు మేము అడగడం లేదు. అదే ఆరోపిస్తున్నారనే మేము దానికోసమే మాట్లాడుతున్నాం. మాకు ఉన్నాయి 112 దుకాణాలు అండి. 70 లక్షలు మాకు కిరాయిలు కడుతుందికే సరిపోతుంది. మేము లక్షలు వసూలు చేసి ఎవరికి ఇస్తాం చెప్పండి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వర్తక వెల్ఫేర్ సంఘం కొండపైన సంఘానికి నేను గౌరవ అధ్యక్షుడిని. గత 50-60 సంవత్సరాల నుంచి మా దుకాణాలు గుట్టపైన నడుస్తున్నాయి. 1969లో ఎండోమెంట్స్ వచ్చింది. ఎండోమెంట్స్ రాకముందు కూడా మా దుకాణాలు గుట్ట మీద నడిచేవి. అలాగే ప్రతి ఈఓ గారు, చైర్మన్ గారి వాళ్ళ దయవల్లే గుట్ట మీద నడిచే దుకాణాలు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలుగా గవర్నమెంట్కు అప్రోచ్ కావాలనే సంబంధించిన విషయాలు అప్రోచ్ కావాలనే ఉద్దేశంతో మేము ఎమ్మెల్యే దగ్గర పోతుంటే ఫస్ట్ నగేష్ గారి దగ్గరికి వెళ్ళినాము. ఆ తర్వాత భిక్షమయ్య గారికి 10 ఏళ్ళు సునీత మేడం దగ్గరికి వెళ్ళినాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తున్నాం. ఏ ఎమ్మెల్యే గారు కూడా మేము నమస్కారం పెట్టి మా 112 కుటుంబాలు ఉన్నాయి. మా కుటుంబాలు ఇంకా ఇంకొక 200-300 కుటుంబాలు ఉన్నాయి. సుమారుగా 500 కుటుంబాలు మాకు జీవనోపాధి. మీరు జీవనోపాధి ఎవరో అన్ఎంప్లాయీస్కి ఇస్తారు కాబట్టి మాకు ఆల్రెడీ దుకాణాలు ఉన్నాయి. మా దుకాణాలు తీసేయకపోతే మాకు అదే జీవనోపాధి అవుతుంది. దయచేసి కేసీఆర్ గారు 112 దుకాణాలు తీసేసి మాకు మళ్ళీ 150 దుకాణాలు కట్టి మీ 112 మీకు ఇస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిండు. 2016 ఏప్రిల్ 9వ తారీఖు మాకు ప్రగతి భవన్ జరిగింది. 150 దుకాణాల కాంప్లెక్స్ కడతా, అలా 112 దుకాణాలు టెండర్ లేకుంటే మీకే ఇస్తా, మిగతా దుకాణాలు నేను టెండర్ పెడతా అని స్వయాన కేసీఆర్ గారు ఆయన టేబుల్ ముందు నేను, వెంకటేష్ గారు, కర్ర వెంకట అందరం కూర్చొని మాట్లాడినాము. ఆ రోజు అభయం ఇచ్చిండు. అదే విషయంలో ఎమ్మెల్యే గారు మాకు ఆ 10 దుకాణాలు ఇప్పించింది. పోయిన గీతా మేడం గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళ కృషితోనే మాకు 10 దుకాణాలు వచ్చినాయి తప్ప ఏ ఎమ్మెల్యే గారు కానీ ఎవ్వరికి కానీ మేము ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలేదు. అయ్యప్ప అని మేము పనిచేసుకుంటాం తప్ప ఎవరికి రూపాయి ఇస్తోలే కాదు. మా ఓట్ మెజార్టీ బాగుంటుంది. 500 కుటుంబాలంటే ఇంచుమించు 1000 ఓట్లు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చినా వీళ్ళ పెద్ద సంస్థ, వీళ్ళకి పనిచేసి పెట్టాలని సదుద్దేశంతోనే ప్రతి ఎమ్మెల్యే గారు మనకు దగ్గర తీస్తారు, మాకు పనిచేస్తారు. పోయిన భిక్షమయ్య గారు వాళ్ళ కార్లో కూర్చోబెట్టుకొని తీసుకొని పోయి మాకు ఆర్డర్ పంపించే రోజులు ఉన్నాయి. ఆ రోజు మేము అందరికీ మర్చిపోము. 10 ఏళ్లలో సునీత మేడం కూడా మాకు బాగా పనిచేసి పెట్టింది. అదే విషయంలో ఇప్పుడు మేము ఐలయ్య గారి దగ్గర పోయినాం, 2-3 సార్లు మాట్లాడినాము. కొబ్బరికాయలు కొట్టే మిషన్ కూడా గుట్ట మీద పెట్టించిండు. అలాగే ఇంకొక 15 దుకాణాలు కూడా మీకు ఇప్పిస్తా బాబు అని మాటిచ్చిండు. కాబట్టి 10 సార్లు ఆయన దగ్గర పోతున్నాం, వేడుకుంటున్నాం. అని మేము ఐలయ్య గారికి ఒక్క రూపాయి ఇక్కడ ఇవ్వలేదు. ఇచ్చినట్టు రుజువు చేస్తే మేము దేనికైనా దానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈ విషయాలను ప్రతి ఎమ్మెల్యే గారికైనా ప్రతి లీడర్కైనా నమస్కారం పెట్టి చెప్తున్నా, మమ్మల్ని రాజకీయంలో లాగకండి. మా 60-70 నుంచి ఉన్న దుకాణాలు ఏ ఎమ్మెల్యే గారి దయతో నుంచి దుకాణాలు కావు. ఇవి మాకు పూర్వం నుంచి పూర్వీకులతో వచ్చిన దుకాణాలు ఇవి. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మమ్మల్ని రాజకీయంలో లాగొద్దు. దయచేసి అందరికీ మా విషయాన్ని మన్నించి మమ్మల్ని రాజకీయంగా లాగొద్దని మేము మరీ ప్రార్థించుకుంటూ శ్రీ లక్ష్మీనరసింహ. అప్పుడు ఒక ఏవో వచ్చి మనం కోట్లు వేసిండు. ఒక్కొక్క దుకాణాలు 1000 రూపాయలు వేసుకొని ప్రతాప్ రెడ్డి అని ఈ మధ్య దగ్గర పెద్ద అడ్వకేట్, ఆయన దగ్గర పోయినా మేము 1000 రూపాయలు తీసుకొని పర్మనెంట్ ఆర్డర్ ఇప్పించింది మాకు. అయితే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, సార్ అన్ని దుకాణాలు తీసి మేము ఎట్లా బతుకా అంటే, చూడు బాబు ఒక 10 దుకాణాలు ఇస్తా, మీరు అందరు కోఆపరేటివ్గా ఉండండి, ఆ 10 దుకాణాలు వచ్చిన లాభాలు మీరు పంచుకొని నేను 150 షాపులు కట్టిస్తా అని టీవీలో మాకు ప్రొజెక్ట్ మీద చూపెట్టిండు. ఇక్కడ 150 షాపులు కడతా, మీకు 112 ఇస్తా, 38 నా దగ్గర పెట్టుకుంటా, అవి అవసరం టెండర్లు పెడతా అని మాట ఇచ్చిండు. అవన్నీ తెచ్చాను నేను. ఆయన ఇచ్చే మాట ప్రకారం ఉండి అన్ని ఇచ్చిండు. ఆయన టేబుల్ మీద కూర్చొని నేను ఆయనతో భోజనం చేసినాం, అన్ని చేసినాం. మాకు షాపులు అనేది 110 దుకాణాలు టెండర్లు లేవు. కాకపోతే 3 సంవత్సరాలకు ఒకసారి 33% తోని రెన్యువల్ అవుతుంటాయి. ఆ రోజు ఎంతంటే ఎండోమెంట్స్ లేకముందు నుంచి కూడా మేమున్నాం. నేను 60 సంవత్సరాలు, 69లో ఎండోమెంట్స్ వచ్చింది. అంతకుముందు 20 ఏళ్ళ కిందకెళ్ళి మా షాప్. మాకు టెండర్ లేవు. ప్రతి సంవత్సరం 33%. మా ఫస్ట్ నా కిరాయి దుకాణం కిరాయి 4 రూపాయలు. 4 రూపాయలతో నేను గుట్ట మీద దుకాణం స్టార్ట్ చేశాను. ఈరోజు మా దుకాణాల కిరాయి 14,16,000 మా కిరాయి 10 దుకాణాలకు. ఎంత బాధపడుతున్నామంటే 112 దుకాణాల కిరాయి 10 దుకాణాలకు కిరాయిగా కడుతున్నాం ఇప్పుడు. అయినా ఏంది
ఫ్యూచర్ లో మా దుకాణం మా కేసీఆర్ గారు అన్నారు కదా ఇస్తారు కానీ అదే సదుద్దేశంతో నడుపుతున్నాం. నెలకు 14,16,000 ఒక్క నెలకు 14,16,000 అది 112 దుకాణాల కిరాయి 10 దుకాణాలు కడుతున్నాం. అయినా 10 దుకాణాల మీదనే మేము నడిపించుకుంటూ ఆ కిరాయి కట్టుకుంటాం. ఎందుకు కడుతున్నాము? జీవనం ఫ్యూచర్ లో మాకు మళ్ళీ మా 112 దుకాణాలు మాకు వస్తాయి ఆశతోటి. పోయిన సీఎం గారు మాట ఇచ్చిర్రు. ఆ సీఎం గారు అన్ఎక్స్పెక్టెడ్ గవర్నమెంట్ పోయింది. ఈ గవర్నమెంట్ అప్రోచ్ కావాలిగా మేము ఎమ్మెల్యే గారి దగ్గర పోయి గత పోయిన ఇవ్వ గీతా మేడం గారు మీకు ఇచ్చే 10 దుకాణాలు కిరాయి మాత్రం తక్కువ చేయాలి. అది 112 శాతం. మిగతాది మా అన్నగారు మాట్లాడతారు. ఉంచుకొని మేము ఎట్లా ఇచ్చుకోవాలో మాకు ఇచ్చి పెట్టండి, మీరు వీటిని అడగొద్దని మాట చెప్పింది. అదే పద్ధతిలో మేము కూడా నిర్మాణం గత 6 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు నిర్మాణం జరిగింది. 1-2 షాపులు కానీ 10 షాపులు కానీ 20 షాపులు కానీ ఎక్కడ పడితే అక్కడ గుడారాలు నిర్మించుకొని షాపులు నిర్మాణం చేసుకోవడం జరిగింది. అట్లా దాదాపు ₹1 కోటి 2 కోట్ల రూపాయలు నిర్మాణాల ఖర్చులకే అయిపోయింది. మేము వ్యాపారాల్లో చేసి సంపాదించింది ఏం లేదు అక్కడ. కాకపోతే ఏంటంటే వాళ్ళు తొలగించినప్పుడల్లా నిర్మాణం చేసుకోవడం ఇట్లా 3-4 సార్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత చివరకు నిర్మాణం పూర్తి అయిపోయింది. ఎప్పుడైతే నిర్మాణం పూర్తి అయిపోయిందో కొండపైన గుడి, అప్పుడు మళ్ళీ మాకు షాపులు కావాలని మేము అడుగుతున్న సందర్భంలో షాపులు ఉండవనే మాట చెప్పేసింది. ఆ మాటకే మేము ఏం చేయాల్సి వచ్చిందంటే 45 రోజులు ధర్నా చేయడం జరిగింది. ఈ 45 రోజులు ధర్నా చేయడం వల్ల ఒక 10 షాపులే కొండపైన ఇవ్వడం జరుగుతుంది, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము అనే మాట, ప్లేస్ లేదనే మాట చెప్పుకొచ్చింది. అంటే మేము అప్పుడు ఆ 10 షాపులలోనే ఆ 10 షాపులు నడుపుకొని వాస్తవంగా ఇప్పుడు కడుతుంది 14,16,000 కానీ అప్పుడు 16 లక్షల రూపాయలు కట్టాం. గత 7 సంవత్సరాలు కట్టాం. అట్లా 16 లక్షల రూపాయలు 7 సంవత్సరాలు కట్టాం. ఆ తర్వాత షాపులు 10 షాపులు అయిన వరకల్లా మేము షాపులే నిర్మాణం లేవు, ఎలాంటి నిర్మాణం లేకుండా మేము గుడారాలను నిర్మించుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మరి కిరాయి కూడా మీరు 112 షాపుల కిరాయి కట్టమని ఆర్డర్ చేసిండ్రు. అంటే 8 లక్షల రూపాయలకు కుదించారు ఈ 10 షాపులు. ఇవి 2 సార్లు రెన్యువల్ చేస్తే మళ్ళీ 14,16,000 అయింది. అంటే ఈ 3 సంవత్సరాలకు ఒకసారి నిర్మాణం ఏదైతే పొడిగించడం వల్ల అభివృద్ధి మనకు రెన్యువల్ చేయడం వల్ల 33% కానీ 50% కానీ రెన్యువల్ చేయడం వల్ల 14,16,000 కట్టాల్సి వస్తుంది. ఈ 10 షాపుల మీద మేము ఏదైతే వ్యాపారం చేసుకుంటున్నామో ఆ వ్యాపారాలు 112 మందికి ఇందులో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎట్లా అంటే ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా వ్యాపారం చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. 112 మంది అంటే మంది ఎక్కువైరు, దుకాణాలు తక్కువైనాయి, అందువల్ల ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే ఐలయ్య గారి దగ్గరికి పోయి, సార్ మాకు ఇబ్బంది అవుతుంది, ఇది అప్పుడేదో మేము ధర్నా చేసేటప్పుడు ఐలయ్య గారు కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించడం జరిగింది, మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందువల్లనే మేము మళ్ళీ ఒకసారి పోయి 112 దుకాణాలలో 10 దుకాణాల వల్ల మాకు ఇబ్బంది అవుతుందంటే ఇంకొక 15 షాపులు ప్లేసులు మేము చూపిస్తాము. పైన ప్లేస్ లేవని అంటారు కదా అంటే ప్లేసులు మేము చూపిస్తాము, ఎవరికి ఇబ్బంది లేని ప్లేసులు చూపిస్తామనే ఆలోచన మేము చెప్పడం వల్ల వాళ్ళు 15 దుకాణాలు నేను ఎట్లయినా ఇప్పిస్తానే మాట ఎన్నికల కంటే ముందే ఆయన వాగ్దానం చేయడం జరిగింది. తర్వాత ఆయన ప్రకటించడం కూడా జరిగింది. అందువల్లనే మేము అతని దగ్గరికి పోవడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు 10 దుకాణాలు ఇవ్వడంలో వాళ్ళు సహకరించవచ్చు, కానీ ఇప్పుడు ఈయన 15 దుకాణాలు ఇవ్వడంలో ఈయన సహకరిస్తుండు. అంతవరకే కానీ ఇందులో డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ప్రమేయం లేదు. ఇందులో ఎలాంటి లంచాలు ఇవ్వడం కానీ లేదు. దయచేసి ఈ వ్యాపారస్తులుగానే చూడాలి. మేమేదో లంచాలు ఇచ్చేటోళ్ళు లేక మమ్మల్ని ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఎవరు మాట్లాడొద్దు, ఏ నాయకులు మాట్లాడొద్దు అనేది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి మనము వ్యాపారం దృక్పథంతో ఉన్నాం కాబట్టి మమ్మల్ని వేరే రాజకీయాలకు లాగకుండా ఈ డబ్బులు ఇచ్చిరనే అపవాదం మా మీద రాకుండా భవిష్యత్తులో కూడా రాకుండా అలా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఒకవేళ అతను ఇంకొక మాట మాట్లాడాడు మహేందర్ రెడ్డి గారు, మీరు డబ్బులు తీసుకోలేదని చెప్పి శివాలయంలో వీరభద్ర స్వామి టెంపుల్లో ప్రమాణం చేస్తారా అని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాడు. ఎమ్మెల్యే గారిని అడిగాడు కాదు, మేము ప్రమాణం చేయడానికి ఇయ్యలేదని మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ఆ మాట అనొద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.
ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ అడుగుతున్నా, రికార్డులు అడుగుతున్నా. నువ్వు ఆఫ్ ద రికార్డ్ అడిగితే ఆఫ్ ద రికార్డ్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.